2017లో యెమెన్లో జరిగిన ఒక ఘోరమైనటువంటి దుర్ఘటన మన ఇండియాని అంతర్జాతీయ వేదికపై చాలా ఆందోళన పెట్టేసిందని చెప్పుకోవచ్చు. భారతదేశానికి చెందిన నర్సు నిమిషప్రియ మనకు తెలుసు. ఆమె వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో దోషిగా నిర్ధారించబడింది. 2020లో ఆమెకు మరణశిక్ష విధించబడి 2023లో ఆమె చివరి అప్పీల్ కూడా రిజెక్ట్ చేసింది కోర్టు. ఇంత తీవ్రమైనటువంటి కేసు నేపథ్యంలో మరి నిమిషప్రియ జీవితానికి మరి ఇమీడియట్ డేంజరే అప్పట్లో ఏర్పడింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ద్వారా ఎగ్జిక్యూషన్పై అంటే ఈ శిక్ష ఎగ్జిక్యూషన్పై స్టే ఇవ్వబడింది. ఈ స్టే ద్వారా నిమిషప్రియ ప్రాణాన్ని తాత్కాలికంగా అయితే కాపాడడం జరిగింది. అయితే ఈ చర్య ఒకవైపు చట్టపరమైన రక్షణ, మరోవైపు డిప్లొమాటిక్ ప్రయత్నాలకు ఊతమిచ్చిందని విశ్లేషకులు అయితే ఇప్పుడు చెప్పే పరిస్థితి అయితే ఉంది. సో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలిపిన విధంగా ఒకసారి మనం చూసుకుంటే ఆవిడ ఏమని తెలిపారంటే, ఈ కేసులో కొత్త మీడియేటర్ అనేవాళ్ళు అడుగుపెట్టారట. ప్రస్తుత పరిస్థితుల్లో నిమిషప్రియపై ఏదైనా సరే ఆమెకి వ్యతిరేకంగా ఏ పరిస్థితి కూడా లేదు అని చెప్పి ఇప్పుడు తెలిపే సందర్భం అయితే ఉంది. ప్రతికూలంగా ఏ పరిస్థితులు లేవు, అన్నీ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఆవిడ. ఈ స్టే చాలా ముఖ్యమైంది. ఎందుకంటే యెమెన్లో షరియా చట్టం ప్రకారం బాధిత కుటుంబం బ్లడ్ మనీ, అంటే మనకు తెలుసు బ్లడ్ మనీ ఏంటంటే శిక్ష రద్దు చేసేస్తారు కొంత మొత్తానికి. ఆ బ్లడ్ మనీ తీసుకుంటే మరణశిక్ష రద్దు చేయొచ్చు. ఇలాంటి సొల్యూషన్ ఇండియా యెమెన్ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇండియా ప్రభుత్వము, యెమెన్ అథారిటీస్, ఇంకా కొన్ని మన మిత్ర దేశాలు ఈ పరిస్థితిని మ్యూచువల్లీ అగ్రియబుల్ సొల్యూషన్గా మార్చడానికి ఇంకా డిస్కషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇది నిమిషప్రియ గురించి వస్తున్నటువంటి అప్డేట్ అని చెప్తున్నారు.